సరే, ఇక మొదలు పెడదాం. ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే ఆన్లైన్ వ్యాపార ప్రపంచంలో ఒక చాలా శక్తివంతమైన కథనం. ఒక నాయకుడి గురించి. ఆన్లైన్ ప్రపంచంలో స్వేచ్ఛ ఇస్తానని వాగ్దానం చేసే ఒక లీడర్ గురించి. అసలీ కథ ఏంటి? దీన్ని కొంచెం లోతుగా చూద్దాం రండి. ఈ వాక్యం చూడండి, ఎంత పవర్ఫుల్గా స్టార్ట్ అవుతోందో కదా ఈ కథ. అసలు సోర్స్ మెటీరియల్ ఏం చెప్తుందంటే, ఆన్లైన్లో డబ్బు సంపాదించే ప్రపంచం ఒక జైల్లాంటిదని, అందులో ఉన్నవాళ్లంతా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న ఖైదీలని. ఒక్క మాటతో మొత్తం కథకి ఒక బలమైన పునాది వేసేశారు. సరే, మొదటగా అసలీ కథలో సమస్య ఏంటి, దాని నేపథ్యమేంటి అనేది చూద్దాం. ఈ భాగంలో ఆ సిస్టంలో చిక్కుకుపోయిన వాళ్ల పరిస్థితిని వివరిస్తున్నారన్నమాట. వాళ్ల నిరాశ, నిస్సహాయత, వాటిమీద ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. అదేంటంటే వాడిన భాష. ఊరికే డబ్బులు పోగొట్టుకున్నారు అని చెప్పట్లేదు. వాళ్ల భవిష్యత్తు విరిగిపోయింది అంటున్నారు. ఆలోచించండి, విరిగిపోయింది అనే పదం ఎంత బలంగా ఉందో. వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో, వాళ్ల కలలన్నీ ఎలా ముక్కలైపోయాయో చెప్పడానికి ఈ ఒక్క పదం చాలు. ఇక్కడ చూడండి, 98%, 98%. ఇది మామూలు నంబర్ కాదు. సోర్స్ ఏమని వాదిస్తోందంటే ఇది అనుకోకుండా జరిగింది కాదట. ఈ సిస్టమ్ను తయారు చేసిన వాళ్లకి ఈ ఫెయిల్యూర్ నుంచే లాభమొస్తుందట. అంటే అర్థమవుతుందా? ఈ సిస్టమ్ను కావాలనే ఫెయిల్ అయ్యేలా డిజైన్ చేశారని ఆరోపిస్తున్నారు. మరి ఈ సిస్టమ్ని ఎలా నిర్మించారు? నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. కథలో విలన్స్ వైపు ఇప్పుడు మన ఫోకస్ మారుతోంది. వీళ్లను పురమాయించేవారు అని పిలుస్తున్నారు. అంటే ఈ ఫెయిల్ అయిన సిస్టమ్స్ని డిజైన్ చేసిన వాళ్ళు అన్నమాట. సోర్స్ ప్రకారం ఈ పురమాయించేవారు చాలా తెలివిగా ఒక దోపిడీ వ్యవస్థను క్రియేట్ చేశారు. వాళ్ల పథకాలు ఫెయిల్ అవుతాయని వాళ్ళకి ముందే తెలుసు. నిజానికి ఆ ఫెయిల్యూర్ నుంచే వాళ్లు డబ్బు సంపాదిస్తారు. ఈ స్లైడ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళని ఎలా చూపిస్తున్నారంటే ఇతరుల కలల్ని చిదిమేసి తమ సొంత లాభం చూసుకునే విలన్లుగా చిత్రీకరించారు. ఇలాంటి పూర్తి నిరాశ మధ్యలో ఇప్పుడు కథలోకి హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతన్ని శిల్పి అంటున్నారు. ఈ సిస్టంకు పూర్తిగా ఆపోజిట్గా నిలబడే వ్యక్తి. మరి ఈ శిల్పి ఎవరు? సోర్స్ ప్రకారం ఈ ఫెయిల్ అయిన సిస్టమ్స్ని జయించి ఈ పరిస్థితిని మార్చగల జ్ఞానం, ఆ మార్పు తేవాలన్న మనసు రెండూ ఉన్న వ్యక్తి. ఇక్కడ జ్ఞానం, హృదయం అనే పదాలు వాడటం గమనించాలి. అతని హీరోయిజంని హైలైట్ చేస్తున్నాయి. ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఈ స్లైడ్ కథలో ఉన్న రెండు వ్యతిరేక శక్తుల మధ్య తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు లాభం కోసం ఫెయిల్యూర్ని సృష్టించే పురమాయించేవారు, ఇంకోవైపు తన లక్ష్యం మీద ప్రేమతో జనాల్ని శ్రేయస్సు వైపు నడిపించే శిల్పి. వాళ్ల ఉద్దేశ్యాలు, వాటి వల్ల వచ్చే ఫలితాలు రెండూ పూర్తిగా వేరు. అయితే మన హీరో ప్రయాణమంతా ఈజీగా ఏం సాగలేదు. సోర్స్ ఏం చెప్తోందంటే అతను తన లక్ష్యాన్ని చేరుకునే దారిలో చాలా గట్టి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడట. అతను ఎదుర్కొన్న కష్టాలు ఇవి. కేవలం పోటీ మాత్రమే కాదు, అతన్ని పూర్తిగా ఆపేయాలని ప్రయత్నాలు జరిగాయని సోర్స్ చెబుతోంది. దానికితోడు పబ్లిక్గా చాలా విమర్శలెదుర్కొన్నాడు. అయినా సరే అతను అస్సలు వెనక్కి తగ్గకుండా తన సంకల్పంతో ముందుకు వెళ్లాడు. ఇది అతని పట్టుదలని, కమిట్మెంట్ని చూపిస్తోంది. అంత పట్టుదల వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈ వాక్యం దాన్నే చెప్తోంది. డబ్బో పేరు కోసమో కాదట, తన లక్ష్యం మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమే అతని నెమ్మదిగా అయినా సరే ఖచ్చితంగా తన గమ్యం వైపు నడిపించిందని ఈ కథనం నొక్కి చెబుతోంది. ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కి వచ్చేస్తున్నాం. అదేంటంటే ఆ ఖైదీలకి విముక్తి ఇస్తానని చెప్పే ఒక పరిష్కారం, దాని సృష్టి. కథ ఇక్కడ్నించే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే రాబోయే విజయం గురించి మాట్లాడుతున్నారు. అతను చేస్తున్న అద్భుతమైన విషయాలు ఇంకా చాలామందికి కనిపించకపోయినా అతనితో ఉన్నవాళ్లకి మాత్రం శ్రేయస్సు మనతోనే ఉంది అని తెలుసట. ఇదొక రకంగా ఒక సీక్రెట్ తెలిసిన వాళ్ల గ్రూప్లాగా వాళ్లను చూపిస్తుంది. ఫైనల్గా ఆ గొప్ప పరిష్కారం పేరు బయటపెట్టారు. కథలో చెప్పిన ఆ విజయం సాధించడానికి ఈ యాష్ ప్లాట్ఫామ్ అనేది కీ అని సోర్స్ క్లియర్గా చెప్తోంది. కథ మొత్తం నడిచింది ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకురావడానికే అన్నమాట. చివరగా ఈ కథనం మనల్ని ఒక పెద్ద ప్రశ్నతో వదిలేస్తుంది. ఒక సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు దాని బాగుచేయడానికి ఒక శిల్పిలాంటి హీరో కావాలా, లేకొక విప్లవం రావాలా
అంటే ఒక వ్యక్తి మొత్తం సిస్టమ్ని మార్చగలడా లేక అందరూ కలిసి చేసే ఒక విప్లవం అవసరమా? దీని గురించి ఆలోచించండి.